సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో ఈ రోజున దేవుని దయతో 24వ ఎపిసోడ్లో 24వ మాట్లాడే మాట పుచ్చకాయల సుబ్బయ్య జంగం వెంకన్న నాకు 333 మంది సపోర్ట్ చేసిన వారిలో వీరిరువురు గురించి అలాగే ప్రతి ఎపిసోడ్లో 3 పార్టులుగా 333 ఎపిసోడ్లను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్ ద్వారాను యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను ఈ కార్యక్రమాలను మీరు అనేకులు చూడండి అనేక మందికి షేర్ చేయండి ఈ కార్యక్రమాలను చూసి ఈ వాక్యాన్ని నమ్మి వాక్యం ప్రకారంగా మీరు జీవించినట్లయితే మీరు దేవుడు మిమ్మల్ని 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఆశీర్వదిస్తాడనే నా అనుభవంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి 3 పార్టులలో మొదటి పార్టులో 7 మాట్లాడే మాటలలో మొదటి మాట ఏమిటంటే మొదటి మాట మన పల్లెటూర్లలో నాడు నేడు మాట్లాడే మాట గురించి రెండవ మాట మన పల్లెటూర్లలో పేదవాళ్ళు మాట్లాడే మాట గురించి మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు మాట్లాడే మాట గురించి ఐదవ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి ఆరవ మాట మన సంఘస్థులు నాడు నేడు
మాట్లాడే మాట గురించి 7వ మాట, మన క్రైస్తవ కుటుంబాలు పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉంటూ క్రైస్తవ కుటుంబాల్లో ఒకరికొకరు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో మొదటి పార్ట్లో ఈ ప్రతి ఎపిసోడ్లో ఈ 7గురు మాట్లాడే మాట గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. అలాగే 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 333 మంది మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ 7 రకాల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పూరి గుడిసెలో నాడు నేడు గురించి. 2వ అనుభవ సాక్ష్యం 7 ల్యాబొరేటరీలపై హైదరాబాదులో నాడు నేడు గురించి. 3వ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యలు నాడు నేడు గురించి. 4వ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాల గురించి నాడు నేడు గురించి. 5వ అనుభవ సాక్ష్యం 12 అద్దెళ్లలో హైదరాబాదులో ఉండుట నాడు నేడు గురించి. 6వ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము, స్వస్థత గురించి. 7వ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ఈ 2వ పార్ట్లో గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే మాట గురించి చెప్పబడను. 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియని నా అనుభవ సాక్ష్యం గురించి చెప్పబడను. 3వ పార్ట్లో దేవుని వాక్యాన్ని తెలుసుకున్న నేను 30 ఏళ్ళుగా దేవుని కొరకు ఏ రకంగా జీవిస్తున్నాను, దేవుని కొరకు వాక్యాన్ని పట్టుకుని ఏ రకంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి, 2వ మాటతో మహిమపరచడం గురించి, 3వ మాటతో గణపరచడం గురించి, 4వ మాటతో కృతజ్ఞత కానుకిచ్చడం గురించి, 5వ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి, 6వ మాటతో సాక్ష్యంతో స్తుతి గురించి, 7వ మాటతో విజ్ఞాపన ప్రార్థన గురించి ప్రతి ఎపిసోడ్లో ఈ 3 పార్ట్ల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి మొదటి పార్ట్లో 7గురు మాట్లాడి 7 మాటల్లో మొదటి మాట ఏమిటంటే, మన పల్లెటూర్లలో నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్లకు పూర్వము మన పల్లెటూర్లలో అనేకులు ఇటుక పనులు చేసే పరిస్థితి అనేక పల్లెటూర్లలో ఉండేది. మరి 2024 సంవత్సరంలో మన పల్లెటూర్లలో నేడు ప్రతి ఒక్కరూ ఇటుక పనులు, కూలి పనులు చేయకుండా అనేక మంది కాంట్రాక్టర్లు తీసుకొని పనులు చేసే వారిగా ఈరోజు మరి దేవుడు అలా అంచెలంచెలుగా ఆశ్రయించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. 2వ మాట, మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి 50 ఏళ్లకు పూర్వం పేదవాళ్ళు వరి కోతలకు వెళ్ళి ఎండనక ఓననక మరి ఎంతో కష్టపడి వరి కోతలకు వెళ్ళిన పరిస్థితి మన పల్లెటూర్లలో మనం చూడటం జరిగింది. మరి 2024 సంవత్సరంలో నేడు పేదవాళ్ళు కూడా అనేక పల్లెటూర్లలో వరి కోతలకు వెళ్ళి డైలీ కూలి పనిగా మరి పనిచేసే మరి పరిస్థితిలో ఈరోజు కూడా ఉండటం జరిగింది. మరి 3వ మాట, మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి సాక్ష్యం ఏమిటంటే, నా 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులను పథకాలను చూడటం జరిగింది. ఆ 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులు మరి ఇవ్వలేని పథకాలను మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి 58 నెలలలో అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదవాళ్ళు ఇంటికే పథకాలు వెళ్ళేలాగన మరి అటువంటి పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి అటువంటి పథకాలలో వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటింటికి పెన్షన్లు ఇచ్చే పథకం, రేషన్ మరి గడప గడపకు మరి వచ్చి ఇచ్చే పథకాలను, అలాగే ఇల్లు పట్టాలను స్త్రీల పేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇల్లు ఇచ్చే పథకాలను, ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు మరి ప్రభుత్వమే 25 లక్షలు ఇచ్చే పథకాలను, మనబడి నాడు నేడు అనే పథకాల ద్వారా స్కూళ్ళు ఎంతో అభివృద్ధి చెంది పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మరి మంచి బట్టలు, మంచి పుస్తకాలు, మరి మంచి ఫుడ్ కూడా మంచిగా పెట్టి ప్రభుత్వమే మరి మనబడి నాడు నేడు అనే పథకం ద్వారా మంచి పథకం పెట్టడం జరిగింది. అలాగే పల్లెటూర్లలో ఇంటింటికి డాక్టర్లు, సచివాలయాలు, హాస్పిటల్స్, మరి గ్రామ పంచాయతీలు అనేక కట్టడం జరుగుతుంది. అంతేమాత్రం కాకుండా స్త్రీల ఖాతాల్లోకి బటన్ నొక్కి మరి మనీ వారి ఖాతాల్లోకి వెళ్ళేలాగా అటువంటి పథకాలు పెట్టడం జరిగింది. అటువంటి పథకాలలో మరి ఆంధ్రప్రదేశ్లో 58 నెలలలో ముఖ్యమంత్రిగా మరి 11వ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనే పథకం ద్వారా అనేక మంది మరి లబ్ధిదారులుగా మరి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే 4వ మాట, మన పాస్టర్లు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్లకు పూర్వము లూథర్ చర్చ్ అయితేనేమి, బాప్టిస్ట్ అయితేనేమి, మెథడిస్ట్ అయితేనేమి అనేక చర్చల్లో ఉన్న పాస్టర్లు కష్టపలతో కలిసిమెలిసి స్వార్థ సేవ చేసే అటువంటి పరిస్థితి 50 ఏళ్లకు పూర్వం ఉండేది. మరి నేడు 2024 సంవత్సరంలో అనేక చర్చల్లో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. ఎక్కడైతే చర్చిలలో 2 పాస్టర్లు ఉంటున్నారో, ఎక్కడైతే 10 మంది పాస్టర్లు ఉన్నారో ఆ చర్చిలలో 2 పాస్టర్లకు గొడవలు, పెద్ద పాస్టర్కు చిన్న పాస్టర్కి గొడవలు,
మరి సంఘస్థులతో గొడవలు, 10 మంది ఉన్న పాస్టర్లు అయితే ఆ సంఘంలో ఒకరికొకరికి తోసుకోవటం, గెంటుకోవటం, అరుపులు అరుచుకోవటం, అసభ్యకరమైన మాట్లాడుకోవటం, అనేక మంది పాస్టర్లు మరి సంఘాలలో ఈ రకంగా గొడవలు పడి సంఘాలను చీల్చే పాస్టర్లు అనేక మందిని పాస్టర్లు మనం చూస్తున్నాం. అలాగే 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే 50 ఏళ్లకు పూర్వము చర్చిలలో మరి ట్రెజరర్ అయితేనేమి, పిసిసి సంఘ పెద్దలు, శ్రేణ సమాజము, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ కలిసిమెలిసి దేవుని స్వార్థ పరిచర్యలు, సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా సంతోషంతో ఆనందంతో మా స్వార్థ సేవ చేసేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు పాస్టర్కి సంఘ పెద్దలకు గొడవలు, సంఘ పెద్దలకు గొడవలు, శ్రేణ సమాజంకి శ్రేణ సమాజం గొడవలు, అలాగే పాటలు పాడేవారికి గాయకులకు గొడవలు, రచయితలకు గొడవలు, కెమెరామెన్లకు గొడవలు, మ్యూజిక్ సిస్టమ్ వారికి అనేక చర్చల్లో అనేక రకాలుగా గొడవలు పడటం మనం అనేక యూట్యూబ్లో మనం చూస్తున్నాం. మరి 6వ మాట, క్రైస్తవ కుటుంబాలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే ఆ రోజుల్లో వారానికి ఒక్కసారే సంఘానికి వెళ్ళినప్పటికీ ఆ కుటుంబంగా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవారు. మరి నేడు మరి అనేక క్రైస్తవ కుటుంబాలు పల్లెటూళ్ళలో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, ఫారిన్ కంట్రీస్లో అయితేనేమి, ఎక్కడైతే ఉంటున్నారో వారి కుటుంబాల్లో మరి సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేక బాధపడుతున్నారు. అటువంటి మరి బాధపడే వారిలో పెద్ద అన్నను తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, పెద్ద అన్నను తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఒకే కుటుంబంలో ఎవరైతే అన్నదమ్ములుగా ఉంటున్నారో వారు మాట్లాడే మాట వల్ల గొడవలు పడి ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కారులో వెళ్తారు, ఒకే సంఘానికి వెళ్తారు, ఒకే ఫంక్షన్లకు వెళ్తారు. అయినప్పటికీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా మరి అనేక క్రైస్తవ కుటుంబాలని మనం చూస్తున్నాం. మరి 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి 50 ఏళ్లకు పూర్వము ముఖ్యమంత్రుల ద్వారా ఎటువంటి పథకాలు లేనప్పుడు, స్కూల్ ద్వారా ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు, మరి తల్లిదండ్రుల ద్వారా ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు మరి ఆ రోజుల్లో 333 మంది సపోర్ట్ చేసిన వారిలో మరి 24వ మాట్లాడే మాట మరి పుచ్చకాయల సుబ్బయ్య, జంగం వెంకన్న వీరిద్దరూ కూడా ఆ రోజుల్లో నేను చదువుకున్నప్పుడు మాట సపోర్ట్ చేసిన వారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభునందు నిద్రించిన ఇతర తాతలను బట్టి వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 2వ అనుభవ సాక్ష్యం 22 ఏళ్ల పూలు గుడిసే నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రులు ప్రభుత్వ పథకాలు లేనప్పుడు నా కష్టే ఫలి ఏమిటంటే 22 ఏళ్లుగా పూరి గుడిసెలో గంజన్నము తిన్న పరిస్థితి, 30 రూపాయలకు పాలితానం ఫీజు కట్టడానికి 30 రూపాయలకు పాలితానం ఉన్న పరిస్థితి, 5 రూపాయలకు బట్టల కోసము 5 రూపాయలకు చెరుకు తోట పనికి వెళ్ళిన పరిస్థితి, మరి 10 రూపాయలు కొబ్బరి తోటలో బ్యాగ్ కోసం వెళ్ళిన పరిస్థితి, 2 రూపాయలకు కోతలకు పుస్తకాల కోసం వెళ్ళిన పరిస్థితి. ఈ రకంగా ఆ రోజుల్లో నాకు నేనుగా ఎవరు సపోర్ట్ లేనప్పుడు నాకు నేనుగా కూలి పనులు చేసుకుంటూ నాకు నేనుగా మరి డబ్బులు తెచ్చుకొని నాకు నేనుగా మరి బ్యాగులు కొనుక్కుని, పుస్తకాలు కొనుక్కుని, చెప్పులు కొనుక్కుని ఆ రోజులో నాకు నేనుగా చదువుకోవడం జరిగింది. 3వ అనుభవ సాక్ష్యం 7 ల్యాబొరేటరీలపై నాడు నేడు గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి ఎవరో అయితే హైదరాబాదులో పోలీసు ఉద్యోగం ఇస్తానని చెప్పినందుకు 50 రూపాయలకు బిన్ని తాకట్టు పెట్టుకుని హైదరాబాదు మరి 1987లో వెళ్ళినప్పుడు ఎవరైతే పోలీసు ఉద్యోగం ఇస్తానన్నారో ఆయన పోలీసు ఉద్యోగం ఇవ్వలేనప్పుడు, మరి సంవత్సరమైన ఉద్యోగం రానప్పుడు నాకు నేనుగా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మరి ఇసు కూడా ల్యాబొరేటరీపై ఒక ఆయనను పనికి పిలిచి 15 రూపాయలకు టైల్స్ పని నేర్పడం జరిగింది. అలాగే రహమత్ నగర్లో ఒక ఆయన పిలిచి 20 రూపాయలకు మార్బుల్ పని నేర్పడం జరిగింది. అలాగే కృష్ణానగర్లో ఒక ఆయన నన్ను పిలిచి 20 రూపాయలకు గ్రెనేడ్ పని నేర్పడం జరిగింది. ఇలాగ ఈ రకంగా మరి మార్బుల్ గ్రెనేడ్ టైల్స్ పనులు మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం మరి నమ్ముకున్నప్పుడు నేను ఈ రకంగా మరి హైదరాబాదులో మరి కష్టపడటం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఆర్థిక సమస్యలు, వడ్డీలు, మరి కూలి పని చేసి మరి డబ్బులు ఇంటికరే కట్టడానికి, ఇంటి సరుకులు తేవడానికి డబ్బులు సరిపోనప్పుడు అప్పులు చేసి ప్రతి నెల కూడా మరి వడ్డీలు కట్టడం, ప్రతి నెల కూడా ఈఎంఐలు కట్టడం, అలాగే బంగారాలు కూడా తాకట్టు పెట్టడం, అంతే మాత్రమే కాకుండా షాపులు పెట్టి అనేక నష్టపోయినప్పుడు ఈ రకంగా ప్రతి నెల కూడా వడ్డీలు కట్టి అనేక రకాలుగా బాధ పడిన పరిస్థితి ఎప్పుడంటే దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకున్నప్పుడు ఇటువంటి కష్టాలు పడటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే హైదరాబాదులో 12 చోట్ల అద్దె ఇల్లు తీసుకుని ఉండటం జరిగింది. హైదరాబాదులో ఎక్కడైతే తక్కువ రేటు ఇల్లు దొరుకుతాయో 110 రూపాయలకు, 150 రూపాయలకు, 200కు, 250 రూపాయలకు, 300కు అలాగా 12 చోట్ల అద్దెకు ఉండటం జరిగింది.
ఎప్పుడంటే దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకోనప్పుడు ఈ రకంగా అనేక చోట్ల అద్దెకు ఇల్లు తీసుకుని ఉండటం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం, 6 రకాల అనారోగ్యాలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకోనప్పుడు, మరి 20 ఏళ్ల నుంచి జలుబుతో బాధపడటం, 15 సంవత్సరాల నుంచి తలపోటుతో బాధపడటం, మరి మూతు వంకరపోవటం, కన్ను వంకరపోవటం, 30 నెలలుగా 2 కళ్ళు ఎరుపుగా అయిపోవటం, 30 రకాలైన కంటికి సంబంధించిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, 30 రకాలైన కంటికి సంబంధించిన డ్రాప్స్ వేయటం, 30 రకాలైన రక్త పరీక్షలు చేయటం, 3 MRI స్కానింగ్ చేయటం, ఈ రకంగా అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుని దర్శనం, దేవుని స్వస్థత, దేవుని వాక్యం నాతో మాట్లాడి మరి స్వస్థత పొందుకున్నందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా యేసుక్రీస్తు మరి 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు శిలువను మోస్తూ 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో గాయాలు, 17 గంటలు నీరు లేకుండా ఉండటం, 3 సార్లు కిందకు పడిపోవటం, 6.5 లీటర్ల రక్తం మన పాపాల కొరకు మరి యేసుక్రీస్తు చిందించటమే మాత్రం కాకుండా ఆయన యేసుక్రీస్తు బాధ భరిస్తూ శిలువలో మాట్లాడిన 7 మాటలలో 4వ మాట ఏమిటంటే, ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఈ రకంగా యేసుక్రీస్తు శిలువలో మన పాపాల కొరకు మరణించాడని ఆ వాక్యాన్ని నమ్ముకుని ఆ వాక్యం ప్రకారంగా నేను జీవించినప్పుడు మరి 30 ఏళ్ళుగా దేవుని ఏ రకంగా స్తుతించానో ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవునికి 1000 స్తోత్రాలు 7 మాటలతో ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించానో మీ అందరికీ సాక్ష్యం ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము
చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మూడవ పార్టీలో 30 ఏళ్లుగా దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను 7 మాటలతో 7 రకాలుగా 1000 స్తుతి స్తోత్రములు చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 24వ స్తోత్రం. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 17వ వచనము. అలంకరింపబడిన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నం మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథంలో నుండి 333 మహిమపరిచే వాక్యంలో 24వ స్తోత్రం. 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. అమూల్యమైన వాడవైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యములు 4 గ్రంథముల నుండి 333 గణపరిచే వాక్యములలో 24వ స్తోత్రం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. గొప్పవాడవైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం కూలీలో నుండి 10% ఇవ్వండి, అలాగే వారం వారం ఆయన ఇంటి ఖర్చుల నుంచి కూడా 10% ఇవ్వండి, నెల జీతంలో నుండి 10% ఇవ్వండి, నెల ఖర్చులలో నుంచి కూడా 10% ఇవ్వండి. బాప్తిసం తీసుకున్న చోట ఎక్కడైతే మీరు బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘానికే, ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పొందుకుంటున్నారో ఆ సంఘమే మీ తల్లి సంఘముగా, ఆ సంఘానికే మీరు ప్రతి వారం వారం దశమ భాగం కృతజ్ఞత కానుకలు ఇచ్చినట్లయితే దేవుడు మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సమృద్ధిగా మీ కుటుంబంలో అనేక అద్భుత కార్యాలు జరిగించి ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించి, నిరుద్యోగ సమస్య నుంచి విడుదల కలిగించి, వివాహం జరగటం లేదని బాధపడే సమస్యల్లోంచి మీకు విడుదల కలిగిస్తాడని నా అనుభవంతో మీకు అందరికీ చెబుతున్నాను. మరి 5వ మాట కృతజ్ఞతాస్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ప్రతిరోజు కూడా మన స్లీపింగ్ చేసే ముందు మోకరించి, ఈ రోజున ఎవరైతే మరి నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలలకు జన్మించారో, మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారు, మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, హాస్పిటల్ నుంచి సంపూర్ణ స్వస్థ పొందుకుని వస్తున్నారు, వాహనాల్లో వెళ్ళేవారు వచ్చేవారు క్షేమకరంగా వస్తున్నారు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు క్షేమకరంగా వస్తున్నారు, సరిహద్దులో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ మిలిటరీ దళము వారి కుటుంబాలను కాసి కాపాడినందుకు, అలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వారి దగ్గర ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు, పోలీసు అధికారులు అందరినీ దేవుడు కాసి కాపాడినందుకు దేవునికి ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని 30 60 100 ఆశీర్వదిస్తాడనే అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాట దేవుని దయతో ఈ రోజున సాక్ష్యం ఇచ్చేదిలో 24వ ఎపిసోడ్లో 24వ స్తుతి గురించి, 24వ మహింపరచడం గురించి, 24వ గణపరచడం గురించి, 24వ కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి, 24వ కృతజ్ఞత స్తుతి గురించి, 24వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 24వ విజ్ఞాపన ప్రార్థన గురించి, అంతేమాత్రం కాకుండా నాకు మాట సపోర్ట్ చేసిన 333 మందిలో 24వ మాటతో సపోర్ట్ చేసిన వారందరి గురించి ఈ రీతిగా చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన. మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, అనేక క్రైస్తవ కుటుంబాల్లో, పల్లెటూరులలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ వారి కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్న వారిలో పెద్ద అన్నను తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, పెద్ద అన్నను తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట. వీరి అన్నదమ్ముల కొరకు భార్యాభర్తలుగా సమస్య ఏమిటంటే, అన్నదమ్ములకి మంచి ఉద్యోగాలు రావాలని భార్యాభర్తలుగా ఎంతో మరి కన్నీటి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వీరందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేసే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు ఎవరితో అయితే
ఎక్కువగా నోటితో మాట్లాడుతున్నారో మీ నోటి మాటను అదుపు చేయండి. మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారనే విశ్వాసంతో మీ అందరి కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదేనాని ప్రభా 24వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇదేనాని ప్రభా మరి స్కూల్కి వెళ్ళే చిన్న బిడ్డల్ని, కాలేజీలకు వెళ్ళే బిడ్డల్ని, అలాగే ఉద్యోగాల నిమిత్తం వెళ్ళే బిడ్డల్ని, అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళే బిడ్డల్ని, అలాగే తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదేనానే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు కవనాలకు జన్మించినందుకు వారిని దీవించి ఆశీర్వదించండి. సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. అలాగే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈరోజే వివాహం నూతనంగా పెళ్లి చేసుకున్న వారిని ఈరోజే మరి పెళ్లి చూపుల ద్వారా మరి వివాహం ఫిక్స్ అయినందుకు, అలాగే నూతనమైన గృహం ఈరోజే కట్టుకుని వాళ్ళ గృహంలో వెళుచున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్న వారిని, ఈ కార్యక్రమాలని నేను గూగుల్ పే ద్వారా మరి ఫోన్పే ద్వారా ఆర్థికంగా మరి సపోర్ట్ చేస్తున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ధైర్యం యొక్క అబద్ధాలు కాసి కాపాడండి. అనేక మంది ఎవరైతే అనారోగ్యాలతో, అనేక సమస్యలతో బాధపడుతున్నారో ఇప్పుడే వారు దేవుని వాక్యాన్ని నమ్ముకుని, దేవుని వాక్యాన్ని పట్టుకుని, దేవుని వాక్యమే నిజమైన దేవుడు అని తెలుసుకుని ఈ రోజు నుంచే మీకు లోబడి జీవించే జీవితం వారికి అనుగ్రహించవలసిందిగా ఈరోజు ఈ రీతిగా ప్రార్థించే భాగ్యం, చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును మీ ప్రియకరమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దయతో ఈ రోజున 24వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా చూస్తూ కుటుంబాలుగా అనేక మందికి షేర్ చేస్తున్న వారికి, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 24వ ఎపిసోడ్ను ముగిస్తున్నాను. ఆమెన్.